అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు ఏంటిరా అని అంటుంది. దానికి కొమరయ్య, నాకు డబ్బు కంటే ఈ అమ్మాయే నాకు ముఖ్యం, అందుకే మన ఊరి గుడిలో పెళ్లి చేసుకున్నా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఇప్పటి నుండి నా భార్య అని చెబుతాడు. నేను వీడి పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా ఆశలన్నీ అడియాసలు చేశాడు వీడు అని లబోదిబో అని ఏడుస్తుంది. అప్పుడు కొమరయ్య ఇలా అంటాడు, అమ్మా, నువ్వు బాధపడకు, కోమలి మనల్ని బాగా చూసుకుంటుంది. పెళ్ళయ్యాక చేసేదేముందిరా నాయన, అలాగే కానివ్వు. కొన్ని నెలలు గడుస్తున్నాయి. కోమలి మీద సూరమ్మకి ఉన్న కోపం కూడా రోజురోజుకి పెరుగుతుంది. అలా ఒకరోజు సూరమ్మ కోమలిని ఎలా అయినా ఇంట్లో నుండి వెళ్ళగొట్టి తన కొడుక్కి మరో పెళ్లి చేసి ధనవంతురాలు అవ్వాలని కోరుకుంటుంది. కొడుక్కి మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని విడగొట్టాలని పథకం వేస్తుంది. ఇలా ఒకరోజు సూరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తనకి ఉన్న పట్టు చీరల్లో ఒకటి తీసి కోమలి బీరువాల్లో పెట్టి వెళ్ళిపోతుంది. ఏం తెలియనట్టు ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంత నుంచి వచ్చిన